అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శనివారం ఎపిసోడ్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ తనూజకు అయితే ఫుల్ క్లారిటీ వచ్చింది. అలాగే పవన్ రీతు వీళ్ళు కంటెంట్ కోసం రిలేషన్ పెట్టుకున్నారా లేదా నిజంగానే వీళ్ళ మధ్యన రిలేషన్ ఉందా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత డెమాన్ పవన్ ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు, సో ఈ విషయాల గురించి రమ్య ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసిందో అమ్మాయిల పిచ్చి అనే విషయాన్ని వీడియో చూపిస్తూ కళ్యాణ్ ముందటే ఇది కరెక్టేనా ఇలా మాట్లాడడం, నువ్వు జీవితాంతం అతన్ని చూసావు, ఎన్ని రోజుల నుంచి చూసావు, ఎలా అలా స్టేట్మెంట్స్ ఇస్తావని చెప్పి నాగార్జున గారు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ కళ్యాణ్కి కూడా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కూడా ఫుల్ క్లారిటీ ఇప్పించారు, క్లారిటీ వచ్చింది. అలాగే కళ్యాణ్ వర్సెస్ మాధురి ఏదైతే గొడవ జరిగిందో తన మాట తీరు మార్చుకోవాలని, మీరు చెప్పే పాయింట్స్ కరెక్ట్గా ఉన్నా మాట తీరు చాలా ప్రాబ్లం అవుతుందని, మాట తీరు మారితేనే మనిషి అందలం ఎక్కుతాడని ఒక మంచి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వరుసగా మాట్లాడుకుంటే ముందు గౌరవ్ సుమన్ కెప్టెన్స్ అయినందుకు అప్రిషియేట్ చేస్తారు. అలాగే సుమన్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో బెడ్రూమ్ గర్ల్స్కి ఇచ్చి ముగ్గురు గర్ల్స్కి ఇచ్చాడో ఆ డెసిషన్ని నాగార్జున గారు మెచ్చుకున్నారు. మంచి, నువ్వు కెప్టెన్గా చాలా బాగా చేస్తున్నావు, నీకు ఒక స్పెషల్గా దుబాయ్ నుంచి ఒక ఫ్యాన్ అయితే వచ్చారు అని చెప్పి ఆడియన్స్తో కూడా మాట్లాడించడం అయితే జరుగుతుంది. సో తగ్గేదేలే సుమనన్న, మీరు చాలా బాగా ఆడుతున్నారు, ఇలాగే ఆడండి అని తను చెప్తుంది. ఓకే ఇలాగే ఆడతానని చెప్తాడు. ఇప్పుడు 5 క్రౌన్స్ అయితే తెప్పిస్తారు నాగార్జున. ఇవేంటంటే వైల్డ్ కార్డ్స్కి ఈ క్రౌన్స్ అనేటివి ఇస్తారు. ఇప్పుడు ఇచ్చి వీళ్ళకి ఏదైతే పవర్స్ వచ్చేప్పుడు వాళ్ళు హౌస్లోకి వచ్చేటప్పుడు ఏవైతే పవర్స్ వాళ్ళతో తీసుకొచ్చారో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి 2 మాత్రం వాళ్ళ అభిప్రాయం చెప్పి ఆ పవర్ వాళ్ళకి ఉండాలో లేదో డిసైడ్ చేయాలి. ఫస్ట్ మాధురిని క్రౌన్ పెట్టుకోమంటారు. తన అభిప్రాయం చెప్తుంది, తనకు క్లారిటీ ఉంది గేమ్ పట్ల, ఎవరు ఏంటి ఎలా అని. సో తను రైట్ డెసిషన్ తీసుకుంటుంది. ఎలిమినేషన్ నుంచి కాపాడే పవర్ తన దగ్గర ఉంది కాబట్టి తను రైట్ డెసిషన్ తీసుకుంటుంది అని సంజన చెప్తుంది. సంజనకు ఆడియన్స్ ఓటింగ్ అడిగినప్పుడు 40% మాత్రమే కరెక్ట్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత దివ్యను అడిగితే దివ్య క్లారిటీగా ఏం చెప్తుంది అంటే తనకు నచ్చితే తను బాగానే ఉంటారు, నచ్చకపోతే మాత్రం చాలా ఆరగెన్స్గా ఉంటారు, నచ్చని వాళ్ళతో ఆమె అస్సలు ఊరుకోరు, కలిసిపోవాలని చూడదు. సో తనకు నచ్చినట్లుగా చేస్తుంది, తన పవర్ ఏంటో చూపించాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఈమెకు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నందుకు ఆమెకు డైరెక్ట్గా ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ అయితే కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఆడియన్స్ దీనికి 88% దివ్యని అయితే సపోర్ట్ చేస్తారు. సో ఆడియన్స్ ఓటింగ్ ద్వారా 88% పాజిటివిటీ దివ్యకు వస్తుంది. ఇప్పుడు తనకున్న పవర్ అయితే పోతుంది. ఇప్పుడు ఇష్యూస్ గురించి మాట్లాడదామని నాగార్జున గారు అంటారు. సుమన్ శెట్టిని లేపి కళ్యాణ్ ఎలా చేశాడు కెప్టెన్గా అంటే చాలా బాగా చేశారు సార్ అంటే, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అతను ఏమన్నా అంటే లేదు చాలా బాగా చేశారు. సరే మాధురికి కళ్యాణ్కి జరిగిన ఇష్యూలో ఎవరిది తప్పు అని అడిగినప్పుడు సుమన్ చాలా క్లారిటీగా మాధురి గారిదే తప్పు, తను ఎవ్వరు ఏమీ అనలేదు అని చెప్పడం అయితే జరుగుతుంది. నేను చెయ్యను అలా అన్నది ప్లస్ కళ్యాణ్ అయితే ఏమనలేదు అనే విషయాన్ని సుమన్ చెప్తాడు. అప్పుడు తను క్లారిటీగా చెప్తుంది, నేను మాట్లాడొచ్చు అంటే మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఏం చెప్తుందంటే, నేను కూర్చోకపోతే చెప్పరా అని అంటే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది, అందుకే నేను అలా మాట్లాడానని చెప్తుంది. అప్పుడు నాగార్జున క్లియర్గా వీడియో చూపెడితే ఆమె ఎంత రఫ్గా మాట్లాడిందో, ఎంత రాంగ్గా మాట్లాడిందో అంత క్లారిటీగా ఉంటుంది. సో నువ్వు మాట్లాడిన విషయం తప్పు కాదు, కానీ మాట్లాడిన తీరు మాత్రం చాలా తప్పు అని క్లియర్గా చెప్తాడు నాగార్జున. అప్పుడు నా వాయిసే అంతా అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు కదమ్మా అంటారు. అంతేకాదు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. ఏదైతే బెడ్రూమ్లో బెడ్స్ నైట్ టైంలో సౌండ్ వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నావో అప్పుడు కూడా నీ పాయింట్స్ కరెక్టే, ప్లీజ్ కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది, మెల్లగా మాట్లాడుకోండి లేదా పక్కెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పొచ్చు. కానీ నా హెల్త్ అని అట్లా అరుస్తూ చెప్పడం, అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడేది 200% కరెక్ట్, బట్ నీ మాట తీరు కరెక్ట్ కాదు. ఆమె ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఏంటంటే, నాకు కమెంట్ చేయడమే తెలుసు, రిక్వెస్ట్ చేయడం తెలియదు అని. ఇదైతే నాకు చాలా రాంగ్ అనిపించింది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు అందరూ సమానమే, ఆ స్టేట్మెంట్ ఏంటో నాకైతే అస్సలు నచ్చలేదు. నాగార్జున అంటారు అందరితో కలిసి ఉన్నప్పుడు ఇలా
మాట తీరు అనేది చాలా అవసరం అని క్లియర్గా చెప్తారు. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, మన మాట తీరే మనం అందలం ఎక్కడానికి ఉపయోగపడుతుంది, ఇది మీరు అర్థం చేసుకోవాలని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడే మాధురి గారి నుంచి మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. దివ్యకు మాధురికి ఏదైతే గొడవ జరిగిందో రేషన్ దగ్గర, సో తను పోర్షన్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా అయితే నేను కొద్దిగానే తిన్నా అని చెప్తుంది. అక్కడ దివ్య కూడా వదిలేయచ్చు, దివ్య కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ రేషన్ మేనేజర్ పవర్ని మాధురికి అయితే ఇచ్చేస్తారు. లాస్ట్లో ఇది జరుగుతుంది. ఏంటంటే 5 క్వశ్చన్స్ అడుగుతారు. క్లియర్గా మాధురి, దివ్య ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఎవరైతే డైరెక్ట్గా నాగార్జున గారే రేషన్ మేనేజర్గా ఇప్పటి నుంచి మాధురి అని డిక్లేర్ చేస్తారు. అయితే దివ్యను అడుగుతాడు క్వశ్చన్, నువ్వెందుకు చేయొద్దావు అని చెప్తే, నాకు ఇక్కడ ఉండాలనే లేదు, కిచెన్ సైడ్ ఉండాలనే లేదు, నేను బాత్రూమ్కి సంబంధించి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అక్కడ వర్క్ చేయడానికి. అసలు రేషన్ మేనేజర్గా ఉంటేనే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది, ఎవరికి ఎంత పోర్షన్ ఇవ్వాలి, ఒకవేళ ఫుడ్ అడ్జస్ట్ కాకపోతే ఎలా ఉంటుంది, ఆ నొప్పి బాధ చేసినప్పుడే తెలుస్తుంది అని. ఇక్కడ మాధురి ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ చేస్తుంది. సరే, నేను ఫుడ్ తెలియక తీసుకున్నాను, అది నాకు తప్పే, సారీ చెప్తుంది. అయితే దివ్య అందరికీ కరెక్ట్ షేర్ చేస్తుందా? అప్పుడు నాగార్జున మళ్ళీ క్వశ్చన్ అడిగితే, నేను ఎవరికి చేయలేదు చెప్పండి అంటే, నిన్నే డైరెక్ట్ అడుగుతుంది కదా చెప్పేసేయంటే, నా పోర్షన్లో నేను భరణి గారికి ఇస్తున్నాను అంటే, ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు కదా, ఇండివిజువల్గా ఉంటే ఓకే, రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు ఒక్కడికే పెట్టడం కాకుండా అందరికీ పెట్టొచ్చు, లేదా వైల్డ్ కార్డ్స్ అప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళకి అర్థమై ఉండదు, అది నీ పోర్షన్ తెలిసి ఉండదు, సో ఇది ఒక మిస్అండర్స్టాండింగ్, ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా అని చెప్పి మాధురిని కూడా అడుగుతాడు. సో దివ్య ఫుడ్ దివ్య ఇష్టం, దివ్య ఎవరికైనా ఇవ్వచ్చు. గురి రేషన్ మేనేజర్ అయితే అయ్యారు. సో చూడాలి మరి ఇప్పుడు గొడవలు ఆగుతాయా, ఇంకా గొడవలు పెరుగుతాయా, తను ఎలా చేస్తుందో దివ్యతో పాటు మనం కూడా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్, మాధురికి ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడం, ఆ పవర్ అయితే వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. తన క్రౌన్ని పవర్ని రెండింటిని తీసుకుంటారు. ఇప్పుడు నిఖిల్కి వచ్చిన పవర్ ఏంటి, కంటెండర్, డైరెక్ట్గా కెప్టెన్ కంటెండర్గా సెలెక్ట్ అయ్యే పవర్ అయితే తనకు ఉంటుంది. ఇక్కడ కళ్యాణ్ మరియు ఇమ్మాన్యుల్ ఇద్దరు మాట్లాడతారు. కళ్యాణ్ 2 పాయింట్స్ చెప్తాడు. ఒకటి, రాగానే నన్ను కన్విన్స్ చేసి నా కెప్టెన్సీ బ్యాండ్ ఏదైతే ఉందో అది స్టోర్ రూమ్లో పెట్టాలి, బట్ అతను పెట్టలేకపోయాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. తర్వాత నామినేషన్స్ కోసం ఏదైతే బాల్స్ గేమ్ జరిగిందో అతను అంత ఎఫర్ట్ పెట్టలేదు, వదిలేశాడు, బాగా కరెక్ట్గా ఆడలేదనే విషయం చెప్తాడు. సో నిజానికైతే నిఖిల్ గేమ్స్ అని బాగా ఆడాడు అనేది నా అభిప్రాయం. ఆ తర్వాత చూసుకుంటే ఇమాన్యుల్ కూడా సేమ్ పాయింట్స్ చెప్తాడు. అతనికి అంత క్యాపబిలిటీ ఉంది, అతను కష్టపడి ఆడి కెప్టెన్ అయితే బాగుంటుంది అని చెప్పి. సో అంటే వీక్గా ఉన్న వాళ్ళకే పవర్ ఇవ్వాలా, అతనికి అంత సత్తా ఉంది కాబట్టి ఆ పవర్ ఇచ్చాం కదా, అలాంటి వారికి ఇవ్వద్దా అంటే, లేదు అలా అని కాదు, అతను కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఆడి గెలుచుకుంటే బాగుంటుంది, అతని పవర్ నిఖిల్ పవర్ కూడా వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అసలైన పవర్ రమ్య ఫుడ్ పవర్, లగ్జరీ ఫుడ్ పవర్ గురించి అయితే రాము మాట్లాడతాడు. తను సుమనన్న సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది, తను తింటే మేము తిన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాము, గేమ్స్ అన్ని బాగా ఆడుతుంది అని మొత్తం పాజిటివ్గా అయితే చెప్తాడు. ఇక్కడ నాగార్జున గారు అంటారు, నాకు ప్రాబ్లం ఉంది అని కన్ఫెషన్ రూమ్కి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే కళ్యాణ్ కూడా పిలుస్తాడు. కళ్యాణ్ ముందే వీడియో చూపిస్తాడు, ఏదైతే మాధురి రమ్య మాట్లాడుకున్నారో. తనూజ గురించి అలా బిహేవ్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు, నాతో అలా ప్రవర్తిస్తే లాగిపెట్టి కొడతాను, కిందేసి తొక్కుతాను, అమ్మాయిల పిచ్చోడు అని ఏదైతే మాట్లాడిందో క్లియర్గా ఆ వీడియో కళ్యాణ్కి చూపించడం జరుగుతుంది. కళ్యాణ్ షాక్ అవుతాడు, అసలు అతను ఎలా స్పందించలో తెలియక అలా సైలెంట్గా ఉన్నాడేమో అని నాకు అనిపించింది. ఆ తర్వాత అతను చెప్తాడు, నేనైతే అలా ఇంటెన్షన్గా ఏమి చేయలేదు, ఫ్రెండ్షిప్తో అలా క్లోజ్గా ప్రవర్తించాను అంతే. సో ఇక్కడ కళ్యాణ్కి మరింత క్లారిటీ తీసుకురావడానికి ఆడియన్స్ ఓటింగ్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. 53% 50-50 వస్తుంది. సో కళ్యాణ్కి ఇండైరెక్ట్గా అర్థమవుతుంది, ఎక్కడో కొద్దిగా నెగిటివ్గా వెళ్తుంది అని చెప్పి క్లియర్గా అర్థమయ్యేట్టు నాగార్జున చేశారని నాకు అనిపించింది. అయితే రమ్య ఒక వర్డ్ వాడింది కదా, ఆ వర్డ్తో మాత్రం నాకు ప్రాబ్లం ఉంది. అమ్మాయిల పిచ్చోడు అని ఎలా అంటావు, అతను నువ్వు ఎన్ని రోజుల నుంచి చూసావు, ఎలా అలా స్టేట్మెంట్ ఇస్తావు, అతని జీవితం పైన అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే, నేను చెప్పిన విషయం చూసిందే ఇక్కడ జరుగుతుంది చూసే నేను చెప్పాను, బట్ నేను వాడిన వర్డ్స్ అయితే రాంగ్, దానికి నేను క్లియర్గా సారీ చెప్తున్నానని సారీ చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ కళ్యాణ్కి తన నుంచి జరుగుతున్న తప్పు క్లియర్గా అర్థమైందని నాకు అనిపించింది. సో ఇక ముందు తన ఆట తీరు ఇంకెలా ఉంటాడు అనేది చూడాలి. ఇక ఆ తర్వాత తనూజకి కూడా
కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఒక వీడియో చూపెట్టడం అయితే జరుగుతుంది. ఈ వీడియోసే మళ్ళీ తనకు కూడా చూపెడతారు. తనూజ ఒకటే క్లారిటీ ఇస్తుంది, తనకు చిన్న క్రష్ ఉన్నట్టుగా అయితే చెప్పాడు. అతను చాలా యంగ్, చిన్న వయసు, నాకంటే చిన్నవాడు. నేను క్లారిటీగా చెప్పాను. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో కూడా నీకు అర్థం కావాలి కాబట్టి ఆడియన్స్ ఓటింగ్ కూడా తనూజకి అయితే 88% ఆడియన్స్ తనకు పాజిటివ్గా ఓట్ చేస్తారు. సో నీ సైడ్ క్లారిటీ ఉంది, కానీ నీ బ్యాక్గ్రౌండ్లో అంటే నీ వెనకాల నీతో డైరెక్ట్గా మాట్లాడుకుంటే అది నీకు సజెషన్ ఇచ్చినట్టు, కానీ నీ వెనకాల మాట్లాడుకుంటే అది నీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. సో నీకు క్లారిటీ రావాలని ఇవన్నీ చెప్పానని క్లియర్గా నాగార్జున గారు చెప్తారు. సో తనూజ మరింత క్లారిటీగా ఇద్దరికి, ఇప్పుడు కళ్యాణ్కి తనూజకి ఇద్దరికి విషయం తెలిసింది కాబట్టి ఇది వాళ్ళకైతే బిగ్ పాజిటివ్ అవుతుంది. తనూజ మాట తీరు, తను అర్థం చేసుకునే తీరు, ఇదైతే తనూజ విన్నర్ రేస్లో ఉందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో నెక్స్ట్ తర్వాత చూసుకుంటే రమ్యకైతే ఇంకా క్లాస్ పడితే బాగుండేది అనిపించింది నాకు తను మాట్లాడిన మాటలకి. కాకపోతే రావాల్సిన వాళ్ళకి క్లారిటీ రావడం అయితే సూపర్. నెక్స్ట్ రీతు పవన్కి కూడా రమ్య పవన్ మధ్యన జరిగిన డిస్కషన్స్ వీడియోస్ క్లియర్గా చూపెడతారు. రీతు పవన్కి కూడా అసలు ఆడియన్స్ అందరికీ ఆల్రెడీ డౌట్ ఉంది, వీళ్ళిద్దరు కంటెంట్ కోసమే ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారేమో అని. ఇప్పుడు వాళ్ళకే కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. డెమన్ పవన్ ఏదైతే నేను కన్ఫ్యూజన్లో లేను, క్లారిటీగా ఉన్నాడని చెప్తున్నా కూడా ఆడియన్స్ నుంచి 100% థమ్స్ డౌన్ వస్తుంది. ఇదైతే ఇంత యునానిమస్ జడ్జ్మెంట్ ఫస్ట్ టైం వచ్చింది అంటాడు. రీతు అయితే షాక్ అవుతుంది. అలాగే బయట జరిగింది అనేదానికి రీతుకు అర్థం కాకుండా కొద్దిగా కన్ఫ్యూజ్ కూడా అవుతున్నట్టు అనిపిస్తుంది. రీతు అయితే కొద్దిగా షాక్లో ఉంటుంది. తర్వాత రీతు కూడా మాట్లాడుతుంది, నేనైతే నా గేమ్ తర్వాత నేను పవన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని మాట్లాడుతుంది. ఆడియన్స్ ఓటింగ్లో కూడా తనకు మరీ నెగిటివ్ కాకుండా ఒక 40% అయితే 47% ఓకే అని వస్తుంది. సో ఇక్కడ రీతు అయితే ఒక షాక్లో ఉంది. యాక్చువల్గా ఇదయ్యాయి, ఎందుకు వైల్డ్ కార్డ్స్ అందరూ తనని పక్కన పెడుతున్నారు, డెమన్ పవన్ ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు, అసలు ఏం జరిగింది అనే ఒక థాట్ అయితే వచ్చిందేమో నాకు అనిపించింది. సో తనకి ఏం మీద మరి అది ఎంత ఎఫెక్ట్ చూపెడుతుందో చూడాలి. అంతేకాకుండా నాగార్జున ఒక సలహా ఏమిచ్చారు అంటే, నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకోవడం నీకు తెలుసు కదా, నీ గేమ్ మీద దృష్టి పెట్టు, నీకు అతనితో క్లారిటీ ఇప్పించుకోగలిగితే ఓకే, లేదు అంటే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసి నీ గేమ్ పైన ఫోకస్ చేయమని చెప్పడం అయితే జరుగుతుంది. సాయికి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉందో దాని గురించి దివ్య భరణి అయితే నెగిటివ్గా మాట్లాడతారు. డైరెక్ట్ హౌస్లోకి రావడంతోనే ఒక పవర్ ఇచ్చి పంపడం కరెక్ట్ కాదు అని దివ్య అంటే, అయితే బిగ్ బాస్ చేసిన తప్ప అని నాగార్జున క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. భరణి ఏమంటాడంటే, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి అన్యాయం జరుగుతుంది, అతను గేమ్స్ బాగా ఆడుతున్నాడు, సో అతనికి ఆ పవర్ అవసరం లేదు, అతను ఆ పవర్ ద్వారా సేవ్ అయ్యి మళ్ళీ కెప్టెన్ అయ్యి సేవ్ అయితే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి పవర్ అవసరం లేదు అని చెప్తారు. బట్ ఆడియన్స్ మాత్రం వీళ్ళని వ్యతిరేకిస్తారు. ఆ తర్వాత సో అతనికైతే పవర్ ఉంటుంది. ఆ తర్వాత ఆయేషా ఉంది కదా, ఆయేషాకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఏదైతే నామినేషన్ పవర్ ఉందో దాని గురించి తనూజ మరియు రీతు మాట్లాడుతుంది. తనూజ బాగా మాట్లాడుతుంది, తను నన్ను టార్గెట్ చేసింది, తను ఉన్నట్టుగా చెప్తుంది, తను చెప్పిన పాయింట్స్ వల్ల మాకైతే హెల్ప్ జరిగింది, ఈ విషయంలో తనూజను మెచ్చుకోవచ్చు. సో బయట ఏం జరుగుతుందో తనూజ క్లియర్గా అర్థం చేసుకుంది. ఇక రీతు అయితే ఫస్ట్ టైము నాకు ప్రాబ్లం లేదు అంటుంది. తర్వాత తనకు నచ్చకపోతే నన్ను దూరం పెడుతుంది, నేను ఎంత కలవాలని ట్రై చేసినా కూడా. సో అలా ఉన్న ఆవిడకి ఆ పవర్ అవసరం లేదు అని కన్ఫ్యూజ్ అవుతుంది. అంతకుముందే కన్ఫెషన్ రూమ్లో తనకు కొద్దిగా హార్ట్ బ్రేక్ అయింది కదా, అదే కొద్దిగా అయితే టెన్షన్లో ఉంది. ఆ ప్రభావమే ఇక్కడ మాటలలో చూపెడుతుంది. తను 2 డెసిషన్ చెప్పింది, బట్ ఆయేషా పవర్ అయితే తన దగ్గర ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఓకే, మాధురి అయితే రేషన్ మేనేజర్ అవుతుంది. సో ఇవి ఈ ఎపిసోడ్ యొక్క హైలైట్స్. మీకు ఈ వీడియో ఏ పాయింట్లో నచ్చినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.